హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి తలకాయ కూర. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నేను వాడే మసాలా గనక మీరు కూడా వాడినట్లయితే, నేను చేసే విధంగా మీరు చేసినట్లయితే ఇష్టం లేని వారు కూడా ఇట్టే ఫ్యాన్స్ అయిపోతారండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ అయితే తలకాయ కూరని ఇలా వాటర్లో పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల దీంట్లో ఎలాంటి వేస్టేజ్ ఉన్నా కూడా మొత్తం పోతుందన్నమాట వాటర్తో పాటే. ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్నట్లయితే చూడండి పైన ఎలా వచ్చిందో. దాంట్లో ఉన్న వేస్టేజ్ మొత్తం ఇలా వెళ్ళిపోతుంది. ఈ వాటర్ని మనం వంపేసుకొని మనం కర్రీని తాలింపు వేసుకోవాలి. ఈ విధంగా కడుక్కున్నట్లయితే తలకాయ కూర ఫ్రెష్గా తయారవుతుందండి. ఇలా కడుక్కున్న తలకాయ కూరని మనం తాలింపు వేసుకుందాము. ఇప్పుడైతే ఒక కుక్కర్లో సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ముందుగానే ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి మనం ఆ వాటర్ వేయాలి. తాలింపులోనైతే జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసుకొని మనం కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. ఇదేనండి నేను చూపించిన మసాలా. ఈ మసాలాని నేను ఇందులో యూజ్ చేస్తున్నాను. దీన్ని నెహరీ మసాలా అంటారు. మీరు డ్రై ఫ్రూట్ షాప్లో వెళ్ళి అడిగితే కనుక మీకు ఇస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని అదనపు టేస్ట్ తెచ్చేది ఇదే అన్నమాట. జిగురుగా ఉంటుంది కదండి తలకాయ కూర. ఆ జిగురు అనేది ఈ మసాలా వల్ల పోతుంది. ఈ మసాలాని ఇంకో గిన్నెలో వాటర్ వేసుకొని ఈ మసాలా వేసుకొని దాన్ని మరిగించుకోవాలి. అది మరిగేలోపు మనం కర్రీ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ కర్రీలోకి మనం కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని ఒకసారి మగ్గించుకోండి. అలాగే ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంత ఎక్కువగానే వేసుకోండి. మనం చేసుకునేది నాన్ వెజ్ కాబట్టి. దీన్ని కూడా వేసేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులోకి సరిపడినంత పసుపు వేసుకోవాలి. ఇదంతా మరొకసారి ఫ్రై చేసుకుందాము. చూడండి మనకైతే తలకాయ కూర ఈ విధంగా వస్తుంది. వేస్టేజ్ అంతా పోయి బాగుంటుంది. ఇప్పుడు కడుక్కున్న దాన్ని మనం దీంట్లో వేసేసుకుందాము. ఈ తాలింపు అనేది కర్రీకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకోండి. కారం అనేది కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ వేసాను. కారం కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మీట్ మసాలా వేసుకుందాము. ఎవరెస్ట్ మీట్ మసాలా యూజ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. మీ ఇష్టం, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం మరిగించుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ వాటర్ వేసుకోవాలి. వాటర్ మాత్రమే వేసుకోవాలండి. ఆ పైన పిప్పి ఉంటుంది కదా, అది పడేసేయాలి. చూడండి ఇలా వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని మనం కర్రీలో వేసుకోవాలి. అది కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీరు పాయా కర్రీ చేసుకున్నా కూడా ఈ మసాలా వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం కూడా వేసుకొని మీకు వాటర్ మరి కావాలనుకుంటే వేసుకోవాలండి. నేను ఇక్కడ వేసుకుంటున్నాను వాటర్ కూడా. సరిపడినంత వాటర్ వేసుకొని ఈ కుక్కర్కి మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఈ కర్రీ అనేది పులుసులా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మీరు మాత్రం నేను వేసిన మసాలాని తప్పకుండా వేయండి.
టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వాటర్ కూడా వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర అయితే రెడీ అండి. సర్వ్ చేసేసుకుందాము. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇష్టం లేని వారు కూడా పక్కా ఫ్యాన్స్ అయిపోతారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.